జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాదేది కవితకి అనర్హం అన్నట్లు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి కాదేది విమర్శకు అనర్హం అంటున్నారు రాజకీయ పార్టీల నేతలు. ఒడిశాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలక బిజు జనతాదళ్ను ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి అస్త్రాన్ని సంధిస్తోంది. పూరీ రత్న భండార్ తాళాలు ఏమయ్యాయి అంటూ ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకో కానీ దీనిపై స్పందించడం లేదు. అసలు రత్న భండార్ రహస్యం ఏంటి? ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం సార్వత్రిక ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ తాళం చెవులు వ్యవహారాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకుంది బీజేపీ. సోమవారం పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న ప్రధాని మోదీ ఈ రత్న భండార్ తాళం కనిపించకుండా పోయిన అంశాన్ని మరోసారి లేవనెత్తారు. బీజేడీ పాలనలో దేవాలయానికే రక్షణ లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. బీజేపీ నేతల విమర్శల పర్వంతో పూరీ ఆలయంలోని రత్న భండార్ వివాదం మరోసారి రాజుకుంది. అసలేంటి రత్న భండార్? ఇందులో ఏమున్నాయి? తాళం ఎక్కడ పోయింది? ప్రభుత్వం ఏం చేస్తోంది అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ భాండాగారంలో పూరీ జగన్నాథుడికి అప్పటి రాజులు, భక్తులు, దేవతామూర్తులకు కానుకలుగా సమర్పించుకున్న విలువైన ఆభరణాలు ఉన్నాయి. దీనిని 1985లో చివరిసారిగా తెరిచారు. చాలా కాలంగా దానిని తెరవనందున లోపల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. 12వ శతాబ్దం నాటి పూరీ జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా రత్న భండార్ను పరిగణిస్తారు. ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే ఈ భండార్లో భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను భద్రంగా ఉంచుతారు. తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ, ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతో పాటు చాలా మంది రాజులు పెద్ద ఎత్తున బంగారాన్ని విరాళంగా అందించినట్టు చరిత్ర చెబుతోంది. వీటితో పాటు సాధారణ భక్తులు అందించే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలను రత్న భండార్లోనే భద్రపరుస్తూ వచ్చారు. ఈ రత్న భండారులో 2 గదులు ఉన్నాయి. వీటిలో మొదటిది భీతర్ భండార్, దీన్నే లోపలి గది అని కూడా పిలుస్తారు. రెండోది బాహర భండార్, దీన్ని వెలుపలి గది అని అంటారు. దేవుడి విగ్రహాలకు అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం బాహర భండారును తరచూ తెరుస్తూ ఉంటారు. కానీ భీతర్ భండార్ను తెరిచి 45 ఏళ్లకు పైనే అవుతోంది. 1978లో ఈ రత్న భండార్ లోపలి గదిని తెరిచి సంపద లెక్కింపు చేపట్టారు అధికారులు. 1985 జూలై 14న మరోసారి లోపలి గదిని తెరిచినా సంపద లెక్కింపు జరగలేదు. ఈ విషయంపై 2018 ఏప్రిల్లో అసెంబ్లీ వేదికగా ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1978 లెక్కల ప్రకారం రత్న భండార్లో 12,831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు ప్రకటించింది. 2018 ఏప్రిల్ 4న ఒడిశా హైకోర్టు ఆదేశాలపై రత్న భండార్ లోపలి గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే తాళం చెవి లేకపోవడంతో రహస్య గది లోపలికి వెళ్లలేకపోయింది నిపుణుల బృందం. దీంతో అధికారులు బయట నుంచే పరిశీలన పూర్తి చేశారు. రత్న భండార్ తాళం కనబడట్లేదనే వార్తలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 324 పేజీల నివేదికను 2018 నవంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది. కానీ దానిలో వివరాలను బయటపెట్టలేదు. అప్పటి నుంచి ఈ నివేదికలోని అంశాలను బయటపెట్టాలని, రత్న భండారు తెరవాలనే డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది విపక్ష బీజేపీ. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే నిపుణుల కమిటీ దర్యాప్తు నివేదికను బయటపెడతామన్నారు ప్రధాని మోదీ. 2009 నుంచి ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో సత్సంబంధాలనే నడిపారు సీఎం నవీన్ పట్నాయక్. ఇండియా కూటమిలో చేరేందుకు నిరాకరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశాలో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు చర్చలు జరిగాయి. బీజేడీ ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైందనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో చర్చలు బెరిసికొట్టాయి. దీంతో 2 పార్టీలు ఒంటరిగా పోటీకి దిగాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.